వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్నటువంటి ఒక లాయర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పంచదారుల మీద ఎందుకు స్పందించలేదు, పర్యావరణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయనే కదా అంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అంతా చూపించను కానీ ఒక రెండు మాటలు విందాం. దీనికి వీళ్ళు పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే పాపం సనాతని ఎక్కడున్నావు బయటికి రా, ఈ టైటిల్ పెట్టి దాంట్లో మాట్లాడారు. పర్యావరణ అటవీ శాఖ తెలిసి జరుగుతుందా తెలియదు ఇష్టారంటున్నారు. ఇంత గతంలో విశాఖలో రిషికొండ భవనాలతో పర్యావరణ పరంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన సొంత శాఖ పంచదార కొండల్ని ఎలా తవ్వేస్తుంటాయి. దీని గురించి మాట్లాడాలంటే ముఖ్యంగా ఋషికొండ గుర్తుండాలి. హరిత రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ పడగొట్టి ఇంకొక కన్స్ట్రక్షన్స్ కట్టి దేశం కూడా పర్యాటక రంగానికి వైజాగ్ కి వస్తే అక్కడికే వచ్చే విధంగా అంత గొప్ప కట్టడాన్ని కట్టాలి అన్న ఉద్దేశంతో 300 కోట్లు 400 కోట్లు లెక్క చెప్పి ఆ కన్స్ట్రక్షన్స్ ని అక్కడ కట్టి చూపించినటువంటి విధానం ఎలా ఉందంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగారండి. ఎందుకంటే వాళ్ళ సినిమా వాళ్ళు ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో కన్స్ట్రక్షన్స్, ఎన్నో ఇంద్ర భవనాలు చూసుంటారు. కానీ ఈ భవనాన్ని చూసి సెల్ఫీ దిగాలన్నంత ప్రేమ కలిగిందంటే అంత గొప్ప కట్టడాన్ని, అంత గొప్ప పర్యావరణాన్ని, ఆ రోడ్లని, ఆ గ్రీనరీని, ఆ కొండ మీద ఎంత గొప్పగా తీర్చిదిద్దినారండి. నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. అది హరిత రిసార్ట్స్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది ఓకే, అక్కడికి క్లియర్. దానికే కొండలకి బోడిగుండులు కొట్టించేసినారు, పర్యావరణాన్ని మనం కాపాడేద్దాం అంటూ మా అందరితో మాట్లాడిస్తూ ఆయన కూడా చాలా గొప్పగా మాట్లాడాడు. అప్పుడు నిజంగా మాకు పర్యావరణాన్ని కాపాడే ఒక మహోన్నత వ్యక్తిగా అఖండ 3గా కనపడ్డాడండి. అఖండ 1, 2 అంటే ఆయనే వచ్చేస్తాడు కాబట్టి అఖండ 3గా కనపడ్డాడు. ఎందుకంటే ప్రకృతితో విలయ తాండవం చేయించకూడదు, ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి తిరగబడితే తెలుసా పంచభూతాలు అంటూ చాలా గొప్ప గొప్ప డైలాగులు ఉంటాయండి అఖండ సినిమాలో. చూస్తే ఒకసారి మళ్ళీ గుర్తుకొస్తాయి. సో ఇక్కడ ఏదైతే పంచదారుల కొండ అంటే ఇది ఫణిగిరి కొండలు అంటారండి. సరే, ఆ హిస్టరీ అంతా మనం చెప్పుకున్నాం. ఇక్కడ వరకు మనకు చాలు. దీంట్లో ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి మనం విన్నాం కదా. విన్న దాంట్లో ఇక్కడ ఏంటి, ఏదో అఖండ 2, అఖండ 3 ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అదంతా పక్కన పెడితే ఋషికొండ గుర్తుండాలి, హరిత రిసార్ట్స్ కన్స్ట్రక్షన్స్ పడగొట్టి గొప్పగా ఇంకో కన్స్ట్రక్షన్ కట్టి దేశం కూడా పర్యాటక రంగానికి వైజాగ్కి వస్తే అక్కడికి వచ్చే విధంగా అంత గొప్ప కట్టడాన్ని కట్టాలి అన్న ఉద్దేశంతో 300 కోట్లు 400 కోట్లు చెప్పి ఆ కన్స్ట్రక్షన్ అక్కడ కట్టి చూపించిన విధానం ఎలా ఉందంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగారు. అంటే అంత గొప్ప దాని మీద చూసి సెల్ఫీ దిగాలన్నంత ప్రేమ కలిగింది అంటే అంత గొప్ప కట్టడాన్ని, అంత గొప్ప పర్యావరణాన్ని, ఆ రోడ్లని, గ్రీనరీని ఆ కొండ మీద ఎంత గొప్పగా తీర్చిదిద్దినారండి. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. లాయరమ్మ చెప్పినట్టు చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే కడుక్కోవడానికి 19.5 లక్షలు, స్నానం చేయడానికి 32.5 లక్షలు, మసాజ్ చేయించుకోవడానికి ఒక మంచి ఇటాలియన్ మార్బుల్ టేబుల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. కట్టింది 3 బిల్డింగ్లు, 3 ఫ్యామిలీ కోసం, మిగతాదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనేది పెట్టారు. 2 కూతుళ్ళకి ఒకటి అన్నట్టుగా, మధ్యలో ఫ్యామిలీకి అన్నట్టుగా సముద్ర మార్గాన్ని అలా చూస్తూ పడుకోవడానికి, సముద్ర మార్గాన్ని అలా చూస్తూ పొద్దున్నే చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి కదా, కాలకృత్యాలు అంటాం, అవి చేసుకోవడానికి, సముద్ర ఘోష వినిపిస్తూ ఉండాలనేటువంటి విధంగా ఆర్కిటెక్చర్ అంతా పెట్టి 750 కోట్లు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్, ఇప్పటిదాకా గవర్నమెంట్ మీద పడినటువంటి భారం, ఇప్పటిదాకా ప్రజల మీద పడినటువంటి భారం, హరిత రిసార్ట్స్ మీద వచ్చేటువంటి ఆదాయం కూడా పోయి, ఆదాయం లేకుండా అడుక్కు తినేటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా దాన్ని ఏం చేయాలి అన్నది ప్రభుత్వానికి లెక్క తోచట్లా. అలాంటి గొప్ప గొప్ప కట్టడాలు కట్టారట. అది లాయర్ గారికి ముచ్చటేసిందిట. పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకున్నారంటే ఎంత గొప్ప కట్టడాలు లోపలికి కడుక్కుంటే చూసేది. ఆ 19 లక్షలు చూస్తే అది ఎంత గొప్ప కట్టడమో తెలిసేది. ఎవడి కోసమని. సరే, టైటిల్ ఏం పెట్టారు? సనాతని ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఇది పంచదారులకు సంబంధించి. టైటిల్ గులకరాయికిను భుజం ఆపరేషన్కి తేడా ఉందని లాయర్ గారికి తెలియదా అని ఎందుకు పెట్టానంటే, ఇందులో ఇంకా చాలామంది మాట్లాడారు. సరే, ఇక మిగతా ఈ హిస్టరీ చెప్పుకుంటూ వచ్చారు. మనం ఆల్రెడీ చెప్పినటువంటి హిస్టరీని, అక్కడ జరిగినటువంటి మైనింగు ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని ప్రతి ఒక్కళ్ళు అదే కోరుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళి వారు దాని మీద ఆల్రెడీ స్పందించడం, ఏం చేయాలో దిశానిర్దేశం చేయడం కూడా అయ్యింది. ఎందుకంటే ఇక్కడ ఈవిడ మాటల్లో మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారన్నమాట. ఏ మాట అంటే, సో యాంకర్ గారు చెప్పింది, ఆయన బహుశా సర్జరీ నుంచి కోలుకొని, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశం. అక్కడ జరిగింది మైనింగ్ శాఖ మంత్రి ఎవరు?
మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఆయన పేరు ఎందుకు ఎత్తలేదు? ఇక్కడ పర్యావరణం అని చెప్పి ఈయనకే ఇచ్చేశారు, అటవీ శాఖ అని. అక్కడ మైనింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు అసలు? మాట్లాడరు, దాని గురించి తీయరు. పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయాలి ఇక్కడ, ఖచ్చితంగా టార్గెట్ పవన్ కళ్యాణే. అండ్ ఏంటి, ఆయన బహుశా సర్జరీ నుంచి కోలుకొని హైదరాబాద్ వచ్చేసారు. వచ్చినా సరే ఆయన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా తెలియడం లేదు. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే అన్ని శాఖలపై ఆయన కలగజేసిన ప్రయత్నం అనేది మనం చూస్తున్నాం. ఎన్ని శాఖల మీద కలగజేసుకున్నారు ఆయన? మహా అయితే హోంశాఖ మీద ఒక్క దాని మీద మాట్లాడారు ఆయన, ఇంకా ఏ శాఖ మీద కూడా ఆయన మాట్లాడాల. ఒకే ఒక్క హోంశాఖ గురించి మాట్లాడారు. ఇంకా దాన్ని కూడా పట్టుకుని అన్ని శాఖల్లోనూ ఆయన కలగజేసేసుకుంటున్నాడు అంటూ నెరేషన్ వీళ్ళే క్రియేట్ చేస్తున్నారంటే ఎంత దిగజారుడుతనం! ఏం నేర్పింది చదువు వీళ్ళకి, సంస్కారం? పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు, స్పందించలేదని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి చెప్పు దెబ్బ పడేలాగా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. దీనికి సంబంధించి జాతీయ జల విజ్ఞాన సంస్థ NIH వాళ్ళ శాస్త్రవేత్తల చేత పంచదారుల పరిశీలన, సహజ జలధారల సంరక్షణకి చర్యలు చేపట్టాలంటే పవన్ కళ్యాణ్ ఆర్డర్ ఆల్రెడీ ఇచ్చారు. పంచదారుల కొండల్లో రెవెన్యూ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారం మీద స్పందించారు. నో మైనింగ్ జోన్గా ఇమ్మీడియట్గా ప్రకటించండి అని రెవెన్యూ అండ్ మైనింగ్ శాఖలకి సూచన కూడా ఆయన చేశారు. మైనింగ్ సంస్థకి ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్స్, ఆపరేషన్స్ అనుమతులన్నీ కూడా తక్షణమే ఈ క్షణమే రద్దు చెయ్యండి అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల పరిధిలో పంచదారుల కొండలపై రెవెన్యూ భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల మీద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ కాలుష్య నియంత్రణ మండలి అధికారులని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పంచదార కొండల్లో తవ్వకాల్లో అక్రమాల మీద అనకాపల్లి జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల మీద దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్, పీసీబీ అధికారులు ప్రాథమిక నివేదికల్లో మైనింగ్ అనుమతి పొందిన సంస్థల నిబంధన ఉల్లంఘనలకు పాల్పడినట్టుగా ప్రాథమిక ఆధారాలున్న క్రమంలో వాటన్నిటికీ ఉన్నటువంటి ఈ అనుమతులు రద్దు చేసి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెలు, మట్టి తవ్వకాలకు పాల్పడిన సదరు సంస్థల మీద నిబంధన మేరకు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి, జరిమానా విధించండి అని కూడా దిశానిర్దేశం చేశారు. అలాగే మైనింగ్ కారణంగా పంచదారుల కొండలకు దిగువనున్నటువంటి ఉమాధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం, సహజ జలధారల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని సంరక్షణ చర్యలు చేపట్టాలని కూడా స్పష్టం చేశారు. ఈ జలధారల రంగు మార్పు మీద జాతీయ జల విజ్ఞాన సంస్థ శాస్త్రవేత్తలను పిలిచి ఆ జలధార మూలాలను పరిశీలించి సహజ ప్రవాహ సంరక్షణకి సంబంధించిన నివేదికలు తీసుకోండి, జలధారల సంరక్షణ చర్యలు చేపట్టండి, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించిన సంస్థల మీద జరిమానాలతో పాటు పర్యావరణ పునరుద్ధరణ బాధ్యత కూడా వేసేలా చర్యలు తీసుకోండి. అదే సమయంలో పురాతన ఆలయాలు, ప్రకృతి వనరుల సంరక్షణ బాధ్యత అందరి మీద ఉంది. పంచదారుల కొండలకి సంబంధించి ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయ పరిరక్షణకు పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ సంయుక్త కార్యాచరణ చేపట్టాలి. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణ భాగంగా ఆ మొత్తం కొండల పరిసరాలని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి అని రెవెన్యూ అండ్ మైనింగ్ శాఖలకు ఇచ్చారు. మైనింగ్ సంస్థకి ఇచ్చిన పర్యావరణ అనుమతులు, ఎస్టాబ్లిష్మెంట్స్ అనుమతులు, ఆపరేషన్స్ అనుమతులు తక్షణమే రద్దు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. హైదరాబాద్లో ఖాళీగా కూర్చోాల. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజానికి ఒక భుజానికి చాలా క్రిటికల్ సర్జరీ అయినా కానీ ఆయన ఏమీ పడుకొని రెస్ట్ తీసుకోవట్లా. ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తున్నాడు. ఆయనకి ఎవరు చెప్పక్కర్లా, ఆయన చేయాల్సిన పని చేయాల్సిన టైంలో కరెక్ట్గా చేస్తాడు. ఇదేమి గులకరాయి వ్యవహారం కాదుగా, గులకరాయి తగిలిందని 3 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకున్నట్టు కాదుగా. ఏమనంటే కోడికత్తి గురించి తీసుకొస్తారు, అమ్మా అన్నారు, అప్పుడు అంత ఎద్దావా చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆపరేషన్గా జరిగిందని మాట్లాడేటువంటి వాళ్ళకి అది లేదని అర్థమవుతుందండి. బేసిక్గా అది వేరే విషయం అనుకోండి. సో ఇంత చదివినటువంటి అంత సీనియర్ మోస్ట్ లాయర్లకి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడమే తప్పితే ఇంక వేరే పని లేదని కూడా అర్థమవుతోంది. సరేలేండి, ఎంతైనా ఒకప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అన్నట్టుగా తయారైపోయింది కాబట్టి అప్పట్లో కాకరకాయ అన్నారు, ఇప్పుడు కేకరకాయ అంటున్నారు. అంతకు మించి ఏం లేదు. ఇక్కడ బొలిశెట్టి సత్యనారాయణ గారి పోరాటం అనేది చాలా డిఫరెంట్. ఆయన ముందే చెప్పేశారు, నేను పార్టీ నుంచి కూడా నేను రాజీనామా చేస్తున్నాను, నన్ను పార్టీకి దూరంగా పెట్టండి, కానీ నేను పార్టీ మనిషిని, నాకు ఇటువంటి పదవులు వద్దు, ఎందుకంటే కొన్ని విషయాల్లో పార్టీకి అగెనిస్ట్గా నేను వెళ్లాల్సి వస్తుంది పర్యావరణ నేపథ్యంలో అని చెప్పని. సో పార్టీలో ఇప్పటికీ ఆయనకి ఇచ్చేటువంటి ఆ పెద్దరికానికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇప్పటికీ కూడా పార్టీలో ఇస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన చేసే ప్రతి అలిగేషన్, తీసుకొచ్చే ప్రతి కంప్లైంట్ మీద కూడా క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రణాళికలోనే ఉన్నారు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. అందుకే అక్కడ బొలిశెట్టి సత్యనారాయణ గారు కూడా పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ అంత సీరియస్గా మీరు ఏం చేస్తున్నారు, ఏడ కూర్చున్నారు
అని ఏం మాట్లాడట్లా. సార్ మనం ఆ రోజు ఆ మాట మాట్లాడాము, నేను మీ పక్కన ఉన్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. అది అమరావతిదైనా పంచదారలైనా ఇంకొకటైనా సరే, సార్ ఇప్పుడు ఈ మీరు ఇచ్చినటువంటి మాటకి ఇగో ఇది ఇలా చేయాలి సార్, దీనివల్ల ఇలా జరుగుతుంది చూడండి అని చెప్తే మేబీ కమ్యూనికేషన్ ఇండైరెక్ట్గా వెళ్తుందో ఏదో తెలియదు, బట్ డెఫినెట్గా ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో పెద్ద ఆయనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఆయనకి అలాగే ఉంది. ఆయన చేసేటువంటి ఎలిగేషన్స్ అన్నింటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధపడుతోంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. లేదంటే బొత్స సత్యనారాయణ గారి ఆయన వాగ్దాటి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఆయన వాగ్బాణాలు ఎలా ఉంటాయనేది, ఆ పదును ఎలా ఉంటుందనేది తెలిసిందే. అవి ఇంకా పదునుగా ఉండేవి, ఇప్పుడేం చప్పగా ఉన్నాయని కాదు, బట్ ఫ్యాక్చువల్గా ఆయన మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఎటువంటి ప్రణాళికలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఖచ్చితంగా దాని మీద ఒక యాక్షన్ అనేది ఉంటుంది. అది మళ్ళీ ఆ తర్వాత సత్యనారాయణ గారే చెప్తారు, ఎస్ ఇది ఖచ్చితంగా మనం అడిగాము, ప్రభుత్వం చేసింది, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు, జరగకుండా చూసుకోవాలని కూడా ఆ తర్వాత ఆయనే చెప్తారు. సో ఆయన ఏదో మాట్లాడారని చెప్పని దాన్ని తీసుకొచ్చేసి మిగతావని తీసుకొచ్చేసి మేము ఇంక ఇదే మాట్లాడతాం, ఇలాగే చేస్తామంటే ఇంక వేరే పనిపాట్లు లేనట్టుగా ఇదే పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేయడం. టైటిల్ పెడతారు సనాతని ఎప్పుడు వస్తున్నామని. మరి 2019-24 మధ్యలో అక్కడ తవ్వినటువంటి 25 ఎకరాలకి అప్పుడు అక్కడికి పోయారు వీళ్ళు. అప్పుడు మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. ఏమనంటే ఇది మన ఋషికొండకిను ఇప్పుడు ఈ పంచదారల కొండకి లింక్ పెట్టేసి ఇప్పుడు దానికి దీనికి అన్నట్టు మాట్లాడతారు. రెండు చాలా డిఫరెంట్. పంచదారలు అనేటువంటిది 12వ శతాబ్దం నాటిది, ఇంకా మాట్లాడితే మహాభారతం కాలం నాటిది. వనవాసం చేసేటప్పుడు, అజ్ఞాతవాసం చేసేటప్పుడు సందర్భంలో అది ఆలయం కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటిది కానీ. దాన్ని తవ్వారు అంటే నిజంగా పాపం చేశారు. ఖచ్చితంగా వాళ్ళకి రేపన్న రోజు శిక్ష పడి తీరాలి, అది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్. అది వదిలేసి ఏదో పవన్ కళ్యాణ్కి ఏదో గులకరాయి తగిలింది కాబట్టి ఇళ్ళ రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నట్టుగా. ఆయనకు తగిలింది గులకరాయి కాదమ్మా. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకో నెల రోజులు ఆగితే ఈ చేతికి అయ్యింది ఆల్రెడీ, ఇప్పుడు ఈ చేతికి కూడా సర్జరీ అవుతుంది. సో అంత ఈజీ కాదు. ఇది కూడా తెలియకుండా మరి ఏ విధంగా అయిపోతారో లాయర్లు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఇకనైనా అలాంటిది పక్కన పెట్టి కన్స్ట్రక్టివ్గా ఏమైనా మాట్లాడతారా, వ్యంగ్యంగా కాకుండా. వ్యంగ్యం అంటే ఉండొచ్చు, తప్పులేదు, హాస్యంగా మాట్లాడచ్చు. అదేంటంటే అప్పుడు అలా అన్నారు మరి ఇప్పుడు ఎలా అన్నారని చెప్పి అనడంలో తప్పులేదు. కానీ అదే పనిగా పెట్టుకొని వెక్కిరింతగా మాట్లాడడం, వ్యంగ్యం వేరు, వెక్కిరింత వేరు. వెక్కిరింతగా మాట్లాడడం, దాంట్లోకి వచ్చేది చేయాలి, బురద పోయాలనుకోవడం అనేది దాన్ని ఇక ప్రజలే గ్రహించాలండి. ఏం చెప్పాలి. ఏమన్నా అంటే మళ్ళీ ఆయన అభిమానిగా అంటూ మాట్లాడతారు. ఆయన అభిమానులు అయితే ఆయన చేసేదానికి సపోర్ట్గా ఉంటారు ముందు, అంతేగాని బయటకు వచ్చేసి ఆయన అభిమానిగా ఆయన మేము వ్యతిరేకిస్తున్నాం ఇలాంటి మాటలు మాట్లాడరు. అందుకే అన్నది గులకరాయికిను భుజన్ ఆపరేషన్కి తేడా ఉంది అని చెప్పని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.